వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ నుంచి ఆయన ఐకాన్ స్టార్గా ఎదిగిన తీరు మాత్రం నిజంగా ప్రతి ఒక్కడికి ఇన్స్పిరేషన్ భయ్య. సో అలాంటి అల్లు అర్జున్ గారు పుష్ప 2 సినిమా తర్వాత కొట్టిన రికార్డులు అంటే ఇండియాలో ఒక కొత్త స్టార్ పుట్టాడ్రా అనే రేంజ్లో కొట్టాడు భయ్య. దంగల్ లాంటి ఇండియా బిగ్గెస్ట్ గ్రాస్ ఫిల్మ్ 2000 కోట్లు ఏదో చెప్తుంటారు లెక్క. దాని తర్వాత స్థానంలో అల్లు అర్జున్ గారు పుష్ప 2 సినిమా 1820 కోట్లతో ఉందంటే అనే ఇంపాక్ట్ ఏ రేంజ్లో క్రియేట్ చేశారో ఒక్కసారి ఊహించుకోండి. అసలు అల్లు అర్జున్ గారు మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు ఆయన టోటల్ జర్నీ మామూలు ఇన్స్పిరేషన్ కాదు. ఆయన మొదటి సినిమాలో ఆయన ఏదైతే లేడీ గెటప్ వేసినందుకు ఎవరైతే పచ్చిగా ఇప్పటికీ ట్రోల్ చేస్తారో అలాంటి వాళ్ళతో పుష్ప 2లో అమ్మవారి గెటప్లో ప్రతి ఒక్కరూ నోరు మూయించారంటే అది మామూలు సక్సెస్ కాదు. సో అలాంటి అల్లు అర్జున్ గారు ఇప్పుడు లోకేష్ కంగరాజన్ గారితో ఒక సినిమా అయితే ఈరోజు అనౌన్స్ చేశారు. అంటే ఈ సినిమా అనౌన్స్కి ముందు అసలు లోకేష్ కంగరాజ్ గారు కళ్యాణ్ గారితోని లేదా మహేష్ బాబు గారితో ఇంకా రకరకాల పేర్లు వినిపించాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారితో నెక్స్ట్ సినిమా ఉండబోతుంది. అది కూడా ఇది ఏదైతే జననాయకన్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రొడక్షన్ హౌస్లో పవన్ కళ్యాణ్ గారు లోకేష్ కంగరాజ్ సినిమా రాబోతుంది. అది ఇది నేను చాలా వరకు యాజ్ ఏ కళ్యాణ్ గారి ఫ్యాన్గా నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మాకు కూడా మంచి రోజు వస్తున్నారు బాబు, మాకు కూడా అంటే కళ్యాణ్ గారు కొంత పెద్ద డైరెక్టర్లు కూడా ఛాన్స్ ఇస్తున్నారని ఒక ఫీల్ వచ్చింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా అల్లు అర్జున్ గారు ఇప్పుడు లోకేష్ కంగరాజ్తో ఏదైతే మైత్రి మూవీస్తో సినిమా అనౌన్స్ చేశారో నాకు ఇప్పుడు ఎందుకో ఇప్పటికే కేరళ నార్త్ ఇక తెలుగులో జెండా పాతిన అల్లు అర్జున్ గారు ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ అక్కడ కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, మామూలుగా కాదు. ఎందుకంటే సీనియర్ హీరోలైన కమల్ హాసన్ గారు రజనీకాంత్ గారు విషయాల గురించి పక్కన పెడితే ప్రజెంట్ అజిత్ విజయ్ వీళ్ళిద్దరూ అనేది చాలా పెద్ద స్టార్స్ అక్కడ. సో ఇప్పుడు విజయ్ గారు అంటే రాజకీయాల్లోకి వెళ్తున్నారు. ఇక తమిళ్లో అజిత్ గారు ఏమో అంటే ఆయన సినిమాలు ఏదో ఫ్యాన్స్ కోసం చెయ్యాలని తప్ప ఆయన ఎప్పుడు కూడా ఆయన మైండ్ సెట్ కానీ నేచర్ కోసం అని లేంటే ఒక అంటే ఆయన వేరేగా ఉంటుంది. ఆయన మొత్తంగా ఆయన అజిత్ గారి సినిమా విషయానికి వచ్చేసరికి ఎలా అంటే ఆయన ఏదో ఊరమా సినిమా చేసేయాలి అలాంటివి ఏమి ఉండవు. ఆయన నచ్చిన విధానమైన ఒక లైఫ్ స్టైల్ పాటించాలని ఒక వ్యక్తి. సో ఇలాంటప్పుడు అగ్రస్థానం పీఠం ఏదైతే ఖాళీ అవుతుందో అక్కడ అల్లు అర్జున్ గారు అడుగు పెట్టబోతున్నారేమో, దానికి నాందే ఈ లోకేష్ కంగరాజ్ గారి సినిమా ఏమనిపిస్తుంది. యాజ్ ఏ తెలుగు సినిమా లవర్గా అది కానీ నిజమైతే భయ్యా ఏలియాలి భయ్యా. ఇండియన్ సినిమా మొత్తాన్ని మన తెలుగు వాళ్ళే ఏలియాలి, మామూలుగా కాదు. ఇది నాకు అంటే మీరు స్వార్థం అనుకోండి ఏదైనా అనుకోండి, చెప్తున్నా కదా. అంటే ఆయన జర్నీ అలాంటిది. అల్లు అర్జున్ గారి జర్నీ చెప్తున్నా కదా. ఒక గంగోత్రి లాంటి సినిమా తర్వాత ఆయన లుక్స్ కానీ మీరు ఏవైనా చూసుకుంటే ప్రతి సినిమాకి ఆయన కష్టపడితే ఆయన మార్చుకున్న లుక్స్ కానీ ఇంకా ఆర్యా సినిమా తర్వాత ఆయన గిక్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి. సో ఏదైనా ముందు నుంచి కూడా మెగా అభిమానులు అల్లు అర్జున్ గారిని భుజాల మీద మోసారు అనేది వాస్తవం. ఇప్పుడు జరుగుతున్న కొన్ని పరిస్థితులు అవన్నీ పక్కన పెడితే మాత్రం ఈ అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో అనిరుద్ లోకేష్ కంగరాజ్ అల్లు అర్జున్ గారు. సో ఇప్పుడు నిజంగా ఈ సినిమా అల్లు అర్జున్ గారి కంటే లోకేష్ కంగరాజ్కి అనిరుద్ గారికి మాత్రం ఇది చాలా అంటే ఒక క్రూషియల్ సినిమా. ఎందుకంటే ఈ సినిమా కానీ ఇన్ కేస్ తేడా కొడితే మాత్రం లోకేష్ కంగరాజ్ డైరెక్టర్ కనిపించడు. ఎందుకంటే మనకి ఖైదీ విక్రమ్ సినిమాలు చూసిన తర్వాత ఎప్పట్రా బాబు డైరెక్టర్ అనిపించిన తర్వాత లియో వచ్చేసరికి కొద్దిగా తగ్గింది. ఇంకా కూలీ సినిమాకి వచ్చేసరికి ఏంట్రా అసలు ఏం కథలు తీస్తున్నాడు, మినిమం లాజిక్ కూడా లేకుండా తీస్తున్నాడు. మనకి విక్రమ్ ఖైదీలో ప్రతి సీన్ బై సీన్ ఎలాంటి అంటే ఎక్కడా దొరకడు, ప్రతిదీ లాజిక్తో ఉంటుంది. ఇంకా కూలీ సినిమాకి వచ్చేసరికి ఏంటి డైరెక్షన్ అనే ఫీల్ వచ్చింది. సో ఇలాంటి టైంలో ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఈయనతో కొలాబరేట్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్. యాక్చువల్లీ ఖైదీ సినిమా కూడా ఉందన్నారు, అది కూడా సెలవు అయిపోయింది. సో ఆ సినిమా అవుతుందో లేదో కూడా తెలియదు. సో ఎంతవరకు కరెక్ట్ అంటే చెప్తున్నా కదా భయ్య, ఇండియన్ ఇండస్ట్రీని ప్రజెంట్ అల్లు అర్జున్ అనే పేరు ఒక ఫినానిమల్గా అల్లు అర్జున్ గారు కానీ ప్రభాస్ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ ఎన్టీఆర్ కానీ మన తెలుగు ఈ సీనియర్ వీళ్ళకు ఇంకా రీప్లేస్మెంట్ చేసిన ఈ హీరోలు ఎవరైతే ఉన్నారో మామూలుగా సందడి చేయట్లేదు. సో ఇలాంటి టైంలో ఇప్పుడు తమిళ్ డైరెక్టర్కి మన అల్లు అర్జున్ గారు ఛాన్స్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా అది క్యాల్కులేటెడ్ రిస్కే. ఇప్పుడు ఎలాగో అట్లీ గారితో సినిమా అది ఒక సూపర్ న్యాచురల్ సినిమా, అది ఇంకా అది బియాండ్ సైన్స్ ఫిక్షన్ సినిమా అంటున్నారు. సో అలాంటి సినిమా తర్వాత ఒక కమర్షియల్ ఫ్లిక్ పడితే ఎలా ఉంటుంది అనే ఒక థాట్తోనే నాకు తెలిసి అల్లు అర్జున్ గారు అయితే ఈ సినిమా ఓకే చేశారని తెలుస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఈ సినిమా ఓకే చేయడం వల్ల ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం మామూలు ఖుషీలో లేరు. ఎందుకంటే గాడ్ ఆఫ్ వార్ సినిమా త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో ఇదివరకే ఫస్ట్ అల్లు అర్జున్ గారితో అన్నారు, తర్వాత ఎన్టీఆర్ గారు అన్నారు, మళ్ళీ అల్లు అర్జున్ గారు అన్నారు. సో ఇప్పుడు ఏదైతే త్రివిక్రమ్ గారు వెంకటేష్ గారి సినిమాతో బిజీగా ఉండడం, ఇప్పుడు అట్లీ సినిమాతో అల్లు అర్జున్ గారు ఉండడం, ఇప్పటికే అల్లు అర్జున్ గారు నెక్స్ట్ సినిమా కూడా అనౌన్స్ చేయడంతో ఇప్పుడు గాడ్ ఆఫ్ వార్ సినిమా అనేది అల్లు అర్జున్ గారు చేయట్లేదని చాలా క్లియర్గా ఉంది. ఈ దెబ్బతో ఎన్టీఆర్ గారికి అయితే లైన్ క్లియర్ అయిపోయింది. సో చూడండి, అంటే మన ఇండస్ట్రీలో ఒక ప్రజెంట్ నిజంగా మన హీరోల మధ్య మాత్రం చాలా మంచి వాతావరణం ఉంది భయ్య. బయట మన ట్విట్టర్లో
ఫ్యాన్స్ కుమ్మేసుకొని తిట్టేసుకుని నరికేసుకుంటాం, కానీ మన హీరోస్ మాత్రం చాలా క్లారిటీగా ఉన్నారు. భయ్యా నువ్వు ఈ సినిమా చేసుకో, నేను ఈ సినిమా చేసుకుంటాను, చాలా అంటే చాలా క్లారిటీగా ఉన్నారు. సో ఫ్యాన్ వార్స్ అంటారా, అవి లేకపోతే తెలుగు సినిమాయే లేదు. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు మన ఏదైతే లోకేష్ కంగరాజ్ గారి సినిమా ఉందో, ఆ సినిమా ఇప్పుడే ఒక అనౌన్స్మెంట్ అయితే చూసానో, నాకైతే మాత్రం అల్లు అర్జున్ గారే లోకేష్ కంగరాజ్ గారికి ఛాన్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. అంటే కూలీ ముందు వరకు లోకేష్ కంగరాజ్ గారు ఎవరితో చేస్తే వాళ్ళతో ఆయన ఇంకా ఆయన వేరు అలాంటి డైరెక్టర్ అనిపించింది. కానీ కూలీ చూసిన తర్వాత అసలు కళ్యాణ్ గారు కూడా ఛాన్స్ ఇచ్చారు, ఏమవుద్రా అనే ఫీల్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ అల్లు అర్జున్ గారు ఏదైతే లోకేష్ కంగరాజ్ ఛాన్స్ ఇచ్చారో, ఖచ్చితంగా లోకేష్ కంగరాజ్ అనే వ్యక్తి మాత్రం ప్రూవ్ చేసుకోవాలి. ఈ సినిమా నాకైతే మాత్రం ఈ అనౌన్స్మెంట్ కానీ, ముఖ్యంగా అనిరుద్ధ్ మ్యూజిక్ అనగానే ఒక వైబ్ ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్ యూత్లో అనిరుద్ధ్ కార్డు పడితే చాలు, ఈ మ్యూజిక్ బై అనిరుద్ధ్ అని ఉంటే చాలు క్యూలు కట్టేస్తారు. సో దానికి లోకేష్ కంగరాజు ఇన్ కేస్ ట్రైలర్ గిల్లర్ ఇంకా పక్కా ఫిక్స్ అయ్యి ఆ లుక్ అది బయటకు వస్తే మాత్రం మామూలుగా కాదు, ఇండియాని దున్నేస్తుంది సినిమా. సో అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి మాత్రం అప్డేట్లతో కడుపు నిండిపోతుంది భయ్య. అసలు అల్లు అర్జున్ గారు అట్లీ సినిమా, నెక్స్ట్ ఇదేది ఇప్పుడు లోకేష్ కంగరాజ్ గారు సినిమా అంటున్నారు, ఇంకా నెక్స్ట్ ఎలాగోనో ఇంకా ఆయన కష్టాల్లో ఉన్న ప్రతిసారి ఇంకా సుకుమార్ గారు వచ్చి అల్లు అర్జున్ గారి ఫేట్ మార్చేస్తారు. ఇంకా పుష్ప 3 అనౌన్స్మెంట్ వచ్చిందంటే ఇంకా అది వేరే రచ్చ. సో ఓవరాల్గా ఇప్పుడు అల్లు అర్జున్ గారు లోకేష్ కంగరాజ్ గారి సినిమా అనేది ఎంతవరకు హిట్ అవుద్ది ఇది అది లెక్కలు గిక్కలు అవేవి పెట్టుకోకుండా, ఏదైతే కేరళ, తెలుగు రాష్ట్రాలు, నార్త్, ఇప్పుడు తమిళ ఇండస్ట్రీని కూడా అల్లు అర్జున్ ఏలడానికి రెడీ అయిపోయాడు. ఇది రాసేసుకోండి. కొంతమందికి చెప్తున్నా కదన్నా, మన తెలుగు సినిమాల్లో మన తెలుగు ఫ్యాన్సే చాలామంది కిందకు లాగుతుంటారు, అది కామన్. ఎందుకంటే ఎలాంటి ఉత్సాహం ఉంటుందంటే మంచి కాంబినేషన్లు, మంచి నిర్మాతలు, మంచి బ్లాక్ బస్టర్ సినిమాలు మా హీరోలకే పడాలి అనుకోవడం చాలా అది కామన్ థింగ్. కానీ అది మరీ శృతి మించిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే లోకేష్ కంగరాజ్తో సినిమా ఏంట్రా బాబు, ఎందుకురా బాబు, ఆ టైప్ ఆఫ్ ఒక నెగిటివ్ ట్రెండింగ్ అయితే జరుగుతుంది. అది తప్పు, అది చాలా అంటే తప్పు. మన హీరోకి దక్కలేదు కదా అని చెప్పి ఏ హీరోకి దక్కపోవడం అంటే మగధీరలో విలన్ క్యారెక్టర్లో ఉంటుంది మన మెంటాలిటీ. సో అలాంటి వేవి పెట్టుకోవద్దు. ఒక్కడే చెప్తున్నా, ఎవడు ఏలినా సరే, తెలుగు నుంచి ఏ హీరో ఏలినా సరే ఇండియా మొత్తం మామూలుగా అది వేరే లెవెల్లో ఏలేలు భయ్య. ఎందుకంటే అన్న, ఒక తెలుగు నుంచి ఒక సినిమా అనౌన్స్మెంట్ అయినా, తెలుగు నుంచి ఒక సినిమా ఒక కొత్త డైరెక్టర్ వస్తున్నాడన్నా, ఒక పెద్ద డైరెక్టర్ ఎవరైనా సినిమా అనౌన్స్ చేసినా మొత్తం ఇండియా వైడ్గా ఒక వైబ్ వస్తుంది. అంతేందుకన్నా సందీప్ రెడ్డి వంగ మన ప్రభాస్ గారితో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. దానికి నార్త్ మీడియా నుంచి ఎన్ని నెగిటివిటీలు వచ్చినాయి తెలుసా, మామూలుగా కాదు. అంటే ఏంటంటే తొక్కాలి వీళ్ళు మనల్ని ఎక్కేస్తున్నారు, సో మనల్ని తొక్కాలి. ఎవడు ఎన్ని తొక్కినా సరే తెలుగు సినిమాని తొక్కడం అనేది ఇంకా జరగని పని. ఇంకా మహేష్ బాబు గారు వారణాసి ఇవన్నీ వచ్చేసరికి ఆ వైపు వేరబ్బా. ఇప్పటికే మనశంకర్ వరప్రసాద్తో తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి గారు సృష్టిస్తున్న సంచలనాలు మామూలు సంచలనాలు కాదు. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా తమిళ్లో అడుగు పెడుతున్నారంటే ఇదేంటి, దీనికి లింక్ లేదు కదా, ఏం మాట్లాడుతున్నాం అంటే ఒకటే చెప్తున్నా, తెలుగు సినిమా అంటే మెగాస్టార్ చిరంజీవి గారే. సో అలాంటిది ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళిపోయింది. చెప్తున్నా కదా, ఇదే ఊపులో తమిళ ఇండస్ట్రీని కూడా మన తెలుగు వాళ్ళే ఆక్యుపై చేస్తే ఆ లెక్కలు ఎలా ఉండబోతున్నాయి అనేవి మీరు అల్లు అర్జున్ గారు లోకేష్ కంగరాజ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుసుకుంటారు.